హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ క్విక్ అప్డేట్. సో నో ఎలిమినేషన్. నబీల్ లాస్ట్ మినిట్ లో అవినాష్ కి షీల్డ్ వాడేశాడు. సో టేస్టీ తేజ అవినాష్ లాస్ట్ లో పెట్టారని, అవినాష్ సేవ్ అయిపోయాడని యాక్చువల్గా అయితే వెళ్లాల్సిందే. సో ఇప్పుడు ఏమంటాడో చూడాలి అవినాష్. అంటే ఇంట్లో ఎప్పుడు ఒక మాట అంటుంటారు కదా, గౌతమ్ లా లీస్ట్ ఓట్లు పడి మణికంఠ పోయేసరికి ఉన్నాడు, ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన అంటారు కదా. సో ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది? ఎవిక్షన్ సీల్ లేకపోతే కూడా పోవాల్సిన వాడే. సో మొత్తానికి కేల్కతం దుకాన్మాన్, మీ ఓట్లు బొక్క, ఎలిమినేషన్ అనాలిసిస్ బొక్క, ప్రతిరోజు టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5, వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు ఎన్ని బొక్క. సో మొత్తానికి అలా జరిగింది. అందరు ఉన్నారు. రేపు ఇంకా కొంచెం బాగా జోష్ లో ఉండేటట్టుంది. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కదా, ఎందుకని ఈ వీక్ అసలు సింగిల్ ఉంటేనే డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ వీక్స్ లో అక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే 12, 13, 14 3 వారాల్లో 3 పోతే లాస్ట్ వారానికి 7 మిగులుతారు. ఇంకెట్లా 7 అంటే అట్లీస్ట్ 2 డబుల్ ఎలిమినేషన్లు జరగాల. సో నెక్స్ట్ వీక్ సూపర్ ఉంటుంది. ఇంకా లేచి వెళ్ళిపోతారు. టాప్ 5 లో మనం ఓడుకునే వాళ్ళు కూడా కొంతమంది లేచి వెళ్ళిపోవచ్చు. ఓకే, చాలా వింతలు జరగడానికి స్కోప్ ఉంది. స్టే ట్యూన్డ్. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్.